తాటి ముంజల మ్యాంగో పొంగనాలను ఇప్పుడు తయారు చేయబోతున్నాం. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. తాటి ముంజల మ్యాంగో పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తాటి ముంజల ముక్కలు, మామిడి పండు రసం, పంచదార పొడి, గోధుమ పిండి, మరిగించుకున్న పాలు, గుడ్లు, యాలకుల పొడి, వెన్న, వంట సోడా. అన్ని రెడీగా ఉన్నాయి కదా, స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో ఒక పిండి కలుపుకోవాలి. పొంగనాలు అంటే మనం హాట్గానే చేసుకుంటాం కదా, ఇది స్వీట్ అనమాట. సీజన్లో ఉన్నప్పుడు మ్యాంగోతో చేసుకుంటే చాలా బాగుంటుంది. మ్యాంగో, తాటి పుంజలు, అలాగే లీచి కూడా వేసుకోవచ్చు. సీజన్ లేనప్పుడు అరటిపళ్ళు ఎప్పుడు దొరుకుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అరటిపళ్ళతో చేసి. ఓకే. సో గోధుమ పిండి, ఎగ్స్ అనమాట. కేక్ టేస్ట్ వస్తాయి ప్రవీణ మనకి. అంటే అంత ఇంగ్రీడియంట్స్ కూడా అవే ఉన్నాయి చూడండి. ఎగ్, మళ్ళీ బటర్. సో ఇప్పుడు ఇందాక ఎగ్ వేసాను, మళ్ళీ పంచదార పౌడర్, ఓకే, కొంచెం మ్యాంగో పేస్ట్, తాటి ముంజల ముక్కలు, ఇలాచీ పౌడర్ అనమాట. ఇది వంట. ఒక పిండిలాగా కలుపుకోవాలన్నమాట. అవసరం పడితే కొంచెం పాలు కూడా వేయాలి ఫస్ట్ చూసుకొని. మరిగించిన పాలు దోశ పిండిలాగా మనకి కొంచెం దానికిన్న కాస్త. పొంగనాల పిండి ఎలానో అలా కలిపేసుకుంటే స్టవ్. బటర్ వేసుకుందాం కదా. సో ప్రతి దాంట్లోనూ కొద్దిగా బటర్ వేద్దాం. బటర్, నెయ్యి, నూనె కాకుండా బటర్, నెయ్యితో బాగుంటుంది. ఓకే, తినడానికి ఫ్లేవర్ అది బాగుంటుంది. సో ఇది పొంగనాల్లాగా చేసుకోండి. ఓకే, వేసేస్తాను. కొద్దిగా ఒక సైడ్ మనకి కాస్త ఫ్రై అవుతాయి. ఇంకొకసారి తిప్పి మళ్ళీ సెకండ్ సైడ్ కూడా బటర్ సరిపోతుంది అనమాట. అవసరం పడితే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. కొంచెమే వేసాము. అది ఎలా అనిపిస్తుంది అంటే బటర్లోనే అలా డిప్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇది అయ్యే లోపల పొంగనాలు కాస్త మనకి ఎలా అయినా కొద్దిగా స్వీట్నెస్ తక్కువ ఉంటుంది కదా. సో దీనికి మనం పొంగనాల మీద మనం కొద్దిగా ఒక మ్యాంగో పేస్ట్, ఇంకొక స్పూన్ ఇవ్వండి. మ్యాంగో పేస్ట్ని కాస్త అప్లై చేసి మనం సర్వ్ చేస్తే బాగుంటుంది. దీనికి కొద్దిగా పంచదార పౌడరు, ఇలాచీ పౌడర్. ఇది సర్వ్ చేసే ముందు మనం పెట్టటానికి. సో ఒకసారి వైపు టర్న్ చేయను. ఇవి కూడా వేసుకుందాం. సో ఇలా వేసిందాన్ని ఒక్కొక్క దాన్ని ఇలా ప్లేట్లో పెట్టుకొని, అస్సలు బటర్ పీల్చుకోలేదు, కొంచెం కూడా జస్ట్ ఫ్రై అయింది అంతే. కొంచెం కూల్ అయినాక కొద్దిగా ఈ పేస్ట్ మనం దాని మీద కొద్దిగా అలా వేసి సర్వ్ చేయాలా? ఓకే, కొంచెం చల్లబడాలి.
కొంచెం స్వీట్ తక్కువ ఉంటే ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ప్రవీణ. లేకపోతే దీని లోపల డిప్ చేసేసుకొని తిన్నా కూడా బాగానే ఉంటుంది, చట్నీ లాగా. కొంచెం అటు ఇటు పడినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అలాగే ఉండాలి. సో ప్రవీణ గారు, తాటి ముంజలు మ్యాంగో పొంగనాలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చూసి చెప్పండి. అసలు చూడటానికి చాలా ఎమ్మీగా ఉన్నాయి. ఇంకా తాటి ముంజల మ్యాంగో పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తాటి ముంజల ముక్కలు, మామిడి పండు రసం, పంచదార పొడి, గోధుమ పిండి, మరిగించుకున్న పాలు, గుడ్లు, యాలకుల పొడి, వెన్న, వంట సోడా. తాటి ముంజల మ్యాంగో పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి తీసుకోవాలి, దానికి సరిపడినంత ఎగ్ వేసుకోవాలి, తర్వాత పంచదార పొడి వేసుకోవాలి, మనం రెడీగా పెట్టుకున్న మామిడి రసము, తాటి ముంజల ముక్కలు, కొద్దిగా వంట సోడా, కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మరిగించిన పాలు వేసి పొంగనాల పిండిని పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగనాల పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా వెన్న వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్న పిండిని పొంగనాల్లాగా వేసుకొని రెండు వైపులా బాగా వేయించుకోవాలి. అవి వేగే లోపు మనం మామిడి పండు రసంలో మళ్ళా కొద్దిగా పంచదార పొడి, కొద్దిగా యాలకుల పొడి, మిగిలిన తాటి ముంజల ముక్కలు వేసి కలిపి పక్కన మిశ్రమాన్ని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పొంగనాలన్నింటినీ ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత కలిపిన ఈ మామిడి పండు తాటి ముంజల మిశ్రమాన్ని పైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన తాటి ముంజల మ్యాంగో పొంగనాలు రెడీ.